ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 17వ తారీఖు మనం నాగపంచమి లేక గరుడ పంచమి పండుగను భక్తిగా, శ్రద్ధగా జరుపుకుంటాం అని చెప్పవచ్చు. మరి ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు ఈ పండుగ ప్రత్యేకంగా జరుపుకోవాలన్న అంశాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాగ చవితి పండుగ, నాగపంచమి ఈ రెండూ కూడా విశేషంగా చెప్పాలంటే ఏదైతే మనం ఈ శ్రావణ మాసంలో చేసుకుంటామో ఈ రెండూ కూడా నాగ దేవతలకు సంబంధించిందిగా ఒక్క మాటలో చెప్పవచ్చు. ప్రధానంగా ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో శుద్ధ పంచమి రోజును నాగపంచమి లేదా గరుడ పంచమిగా జరుపుకుంటాము అని చెప్పొచ్చు. బ్రహ్మదేవుడు ఆది శేషువును అనుగ్రహించిన రోజు ఈ మాట. అందువల్లనే దీన్ని ప్రత్యేకంగా నాగదేవతలకు మనం ఆరాధనకు ఉపయోగించుకుంటాం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే నాగపంచమి రోజు ప్రత్యేకంగా ఎవరైతే సర్పారాధన చేస్తారో అంటే వారి ఆచారం ప్రకారంగా చేస్తారో అటువంటి వారికి ఈ సంవత్సరం పొడుగునా కూడా ఎటువంటి సమస్యలు రాకుండా భగవంతుడు వారిని కాపాడుతారు అని అనాదిగా మనం విశ్వసిస్తున్నాం అని ఒక్క మాట చెప్పవచ్చు. ఈ నాగపంచమి రోజు ఈ నాగారాధన ఏ విధంగా చేస్తారు అన్న విషయానికి వస్తే కొన్ని ప్రాంతాలలో ఒక్కొక్క రకంగా పూజిస్తారు. ఎలా చేస్తారంటే ప్రధానంగా సింహద్వారానికి ఇరువైపులా కూడా ఈ నాగ అంటే సర్పాలు అంటాం కదా వాటిని చిత్రీకరిస్తారండి. ఈ విధంగా గోమయంతో చిత్రీకరించి అక్కడ పూజించే సంప్రదాయం కొంతమంది చేస్తే, పూజా మందిరంలో కూడా కొంతమంది ప్రత్యేకంగా కూడా ఈ నాగదేవతలను పసుపుతోటి చిత్రీకరించి అక్కడ కూడా పూజ చేస్తారు. అంటే నాగబామ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పసుపుతోటి చిత్రీకరిస్తారండి. చేసి ఆ నాగదేవతల యొక్క ఆరాధన చేస్తారు. మరికొంతమంది శక్తి ఉన్నవారు ఈ నాగపంచమి రోజున బంగారుతో చేసినటువంటి నాగదేవతలను కానీ, లేక వెండితో చేసినటువంటి నాగదేవతలను కానీ, లేకపోతే కర్రతో చేసిన నాగదేవతలను కానీ, మట్టితో చేసినటువంటి నాగదేవతలను కానీ, ఈ విధంగా శక్త్యానుసారం లోహంతో చేసిన నాగదేవతలను కూడా ప్రత్యేకంగా స్త్రీలు పూజిస్తారు అని చెప్పవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా ఈ నాగదేవత ఆరాధన చేసేవారు జాజి, సంపంగి, గన్నేరు ఇత్యాది పుష్పాలతో కూడా పూజిస్తారు. ముఖ్యంగా పాయసాన్ని వంటి నైవేద్యంగా సమర్పిస్తారు. అదేవిధంగా పాలు కూడా నివేదన చేస్తారని చెప్పేసి మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి నాగదేవతను పూజించేటప్పుడు ప్రత్యేకంగా కొన్ని పుష్పాలు వాడతాం, కొన్ని నైవేద్యాలు కూడా ప్రత్యేకంగా సమర్పిస్తామని చెప్పొచ్చు. అదేవిధంగా ఈరోజు కూడా చాలామంది స్త్రీలు ఉపవాసం ఉంటారు అని చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఇంటి గడప, పూజా గదిని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ ఆవు పాలతోనూ అభిషేకం చేసి పెరుగును కూడా కొన్ని ప్రాంతాల్లో నైవేద్యంగా సమర్పిస్తారు. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ నాగదేవత ఆరాధన ఆచారాన్ని బట్టి సంప్రదాయాన్ని బట్టి కొద్దిగా మారుతూ ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా వారి ఇంటి పురోహితుడిని పిలిచి ప్రత్యేకంగా కూడా ఏదైనా నాగదేవత విగ్రహం ఏదైతే ఉంటుందో శక్తి కొద్దీ దాన్ని దానంగా ఇవ్వడం, అదేవిధంగా తాంబూలం ఇస్తారు. ఇంటి పురోహితునికి పానకం, వడపప్పులను కూడా ఈరోజు ప్రత్యేకంగా దానంగా ఇచ్చే సంప్రదాయం కొంతమంది పాటిస్తారు. ఈ విధంగా ఈ నాగదేవత యొక్క ఆరాధన చేయడం వల్ల ప్రత్యేకంగా జాతకంలో ఉన్న కాలసర్పదోషము, సర్పదోషం లాంటి నివారణ జరుగుతుంది. సంతానం లేని దంపతులకు సంతానం కలిగే అవకాశం మెరుగుపడుతుంది. అదేవిధంగా ఈ పుట్ట దగ్గరికి వెళ్ళి చవితి రోజు, పంచమి రోజు పూజ చేసి ఆ పుట్టమ్మను తీసుకుని వచ్చి చెవులకు అలంకారం చేసుకుంటారు. కొంతమంది స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో కూడా స్నానం చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఈ విధంగా చేస్తే జాతకంలో ఉన్న సర్ప దోషాలు తొలగిపోతుంది. కొంతమంది ఎప్పుడు చెప్తుంటారు, ఎక్కువ కూడా కళ్ళలో మాకు నాగుపాములు వస్తుంటాయండి, పాములు కళ్ళకి ఎక్కువగా వస్తుంటాయని చెప్పి భయపడుతుంటారండి. అటువంటి వారికి కళ్ళలో రాకుండా ఉండడానికి, సర్ప భయం పోవడానికి కూడా ఈ పూజ చక్కగా కూడా ఉపయోగపడుతుంది. చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నవారు, ముఖ్యంగా ఉద్యోగం సవ్యంగా లేక నిలకడగా లేక ఇబ్బంది పడుతున్నవారు అంటే జాతకంలో ప్రధానంగా చెప్పండి కాలసర్ప దోషం ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు వస్తుంటాయండి. అంటే ఆ కాలసర్ప దోషం మన జాతకంలో ఏ స్థానం మీద ఉంది అన్నదాన్ని బట్టి ఆ స్థానం మీద ఈ ప్రభావం ఉంటుంది. ఉద్యోగ స్థానం మీద ఉంటే ఉద్యోగం సరిగ్గా ఉండదు, అదృష్ట స్థానం మీద ఉంటే అదృష్టం తగ్గిపోతుంది, ఆరోగ్యం మీద ఈ సర్పదోష ప్రభావం ఉంటే ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఈ విధంగా దీర్ఘకాలంగా ఇటువంటి సమస్యలు ఉన్నవారు ప్రత్యేకంగా ఈ గరుడ పంచమి, నాగపంచమి రోజు నాగారాధన చేయడం చాలా మంచిది. ముఖ్యంగా మానసిక అశాంతి కొంతమందికి ఎందుకో తెలియదని, అన్నీ ఉన్నా ఏదో ఒకటి లేకపోవడం వల్ల, అంటే 10 ఉంటాయి ఒకటి ఉండదండి, కొంతమందికి అన్నీ ఉన్నా ఏదో చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల కూడా ప్రధానంగా మానసిక అశాంతి కూడా వారికి అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రధానంగా ఈ నాగపంచమి రోజు నాగుల పుట్టలో పాలు పోసి కాలసర్ప దోషానికి సంబంధించి శాంతి చేయించుకోవడం చాలా మంచిది. వీలుంటే శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాల్లో ప్రతినిత్యం కూడా కాలసర్పదోష నివారణ పూజలు చేస్తుంటారు కదా, ఏమాత్రం అవకాశం ఉన్న ఈ నాగ చతుర్థి రోజు కానీ, నాగపంచమి రోజు కానీ వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా పూజలు చేయించుకోవడం కూడా అందరికీ చాలా మంచిది అని చెప్పవచ్చు.
విన్నారు కదండి, నాగ పంచమి రోజు ఇంట్లో ఏ విధంగా నాగారాధన చేస్తే ఎటువంటి సమస్యలు మనకు తొలగిపోతాయి అన్న అంశం ఇదండి ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.